హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది భగవద్గీత బుక్. యథార్థ గీత వెబ్సైట్ నుంచి ఫ్రీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ స్వామీజీ అడగానన్న స్వామీజీ వాళ్ళ ఆశ్రమం నుంచి ఫ్రీగా పంపిస్తున్నారు. ఇది ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఈ బుక్ మొత్తం 340 పేజీలు ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2 టైమ్స్ మనం స్నానం చేసిన తర్వాత చదువుకుంటే చాలా మంచిది. డైలీ 2 పేజెస్ చదివినా చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో అంతా మనకి ఒక మనిషి ఎలా బ్రతకాలి ఏంటనేది అన్నీ దీంట్లో వివరించి ఉంటాయి. విద్యార్థి క్రమశిక్షణకు, యువకుడు ఎలా జీవించాలో తెలియడం కొరకు, వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కొరకు, అజ్ఞాని జ్ఞానం కొరకు, విద్యావంతుడు వినయం కొరకు, ధనవంతుడు దయ కొరకు, కలలుగన్నవాడు సాధించుట కొరకు, దుర్బలుడు బలము కొరకు, బలవంతుడు దిశ నిర్దేశం కొరకు, వినయవంతుడు ఔన్నత్యం కొరకు, అలసినవాడు విశ్రాంతి కొరకు, అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు, సందేహస్తుడు సమాధానం కొరకు, పాపి పాప విముక్తి కొరకు, అన్వేషి మోక్షం కొరకు, మానవుడు మార్గదర్శనం కొరకు. డైలీ మీరు ఈవినింగ్ మార్నింగు స్నానం చేసిన తర్వాత రోజు టూ పేజెస్ చదివినా మీకు చాలా మంచిగా ఉంటుంది. మార్నింగ్ 2 పేజెస్, ఈవినింగ్ 2 పేజెస్ చదువుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చదువుకుంటే మీకు ఎలాంటి నైట్ కలలు రావు, మంచిగా నిద్ర పడుతుంది. ఈ భగవద్గీత ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఇది ఎలా ఆర్డర్ పెట్టాలని ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. లాస్ట్ వరకు చూడండి వీడియో. బయట తీసుకుంటే మీకు 250 రూపీస్ పడుతుంది. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. యథార్థ గీత అని టైప్ చేయండి. ఇలా వస్తుంది మీకు. ఇక్కడ కలర్లో యథార్థ గీత అని ఉంది కదా, అది ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయగానే ఫస్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఆర్డర్ ఏ ఫ్రీ బుక్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇండియా అదర్ కంట్రీ అని వస్తుంది. ఇప్పుడు ఇండియా మీద ట్యాప్ చేయండి. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా మీద ట్యాప్ చేయాలి. అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు అదర్ కంట్రీని ట్యాప్ చేసుకోవచ్చు. ఒక ఫామ్ ఇలా వస్తుంది, ఆర్డర్ ఫామ్. ఇది ఈ ఫామ్ మొత్తం ఫిలప్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇలా మీది ఏ పేరు అయితే ఆ పేరు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ లాస్ట్ నేమ్ అంటే సర్నేమ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ కంపల్సరీ. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేయచ్చు. మీ ఈమెయిల్ ఐడి ఏదైతుందో అది ఎంటర్ చేయండి. ఇప్పుడు అడ్రస్ కింద అడ్రస్ ఉంది కానీ అడ్రస్ కాడ మీరున్న ఏరియా, లొకేషన్, సిటీ అంతా ఎంటర్ చేయాలి. రోడ్ నెంబర్, హౌస్ నెంబరు, ఫ్లాట్ నెంబర్ అన్నీ ఎంటర్ చేయాలి. కింద సిటీ ఉంది కదా, సిటీ మీద మీరున్న సిటీ ఏదైతే ఉందో సిటీ నేమ్ ఎంటర్ చేయండి. సిటీ అయిపోయినాక పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ఇచ్చేసేయండి. మీ ఏరియా పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత స్టేట్ అడుగుతుంది. ఈ స్టేట్ వచ్చేసి మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ పేరు ఇచ్చేసేయండి. టీఎస్ఏపీ ఇలా ఏదంటే అది. నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ ఇచ్చేసినాను. కంట్రీ అడుగుతుందండి. మనం ఉన్న కంట్రీ ఇండియాని ఇచ్చేసేయాలి. ఇప్పుడు లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అని టైప్ చేసేయండి. ఇప్పుడు కామెంట్ వస్తుంది. ఇక్కడ కామెంట్ ఆర్ మెసేజ్ జై శ్రీకృష్ణ అని ఏదో కామెంట్ ఒకటి పెట్టేసేయండి. నేను జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టాను. ఇలా జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. లాంగ్వేజ్గా మీరు ఏ లాంగ్వేజ్లో బుక్ కావాలంటే ఆ లాంగ్వేజ్ టైప్ చేయాలి. మీకు తెలుగులో బుక్ కావాలంటే తెలుగు అని ఇక్కడ టైప్ చేస్తే తెలుగులో వస్తుంది మీకు బుక్. మనం ఫామ్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తే ఇలా ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి.
ఆ ఓటీపీ ఎంటర్ చేయాలండి. వెరిఫై ఓటీపీ వచ్చింది కదా, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్ యథార్థ గీత బుక్ అని ఇలా మెసేజ్ వస్తుంది. మీకు కన్ఫామ్ అయితే ఇలా కనబడుతుందండి. కన్ఫామ్ అయినాక కన్సైన్మెంట్ నెంబర్ వస్తుంది, పోస్ట్ ఆఫీస్ నెంబర్. మీకు మధ్యలో ఒకసారి కన్సైన్మెంట్ నెంబర్ వస్తుంది, మెసేజ్ వస్తుంది ఫోన్కి. ఆ మెసేజ్ మనం ఇండియా పోస్ట్లో చెక్ చేసుకుంటే మనకి బుక్ ఎక్కడుందని తెలిసిపోతుంది.